ప్రియ భగవద్బంధువులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. శ్రీరామ నవమి పర్వదినము సందర్భముగా భద్రాచల యాత్ర విశేషాలు, రాముని యొక్క విశేషాలు ఈరోజు తెలుసుకుందాము. రాముడు అంటేనే ధర్మానికి ప్రతిరూపము. అటువంటి రామచంద్ర ప్రభు తాను స్వయంగా వెలిసిన క్షేత్రము భద్రాచలము. అంతేకాకుండా ఆయన వనవాస సమయంలో భద్రాచలం నుండి అనేక ప్రాంతాలు మన భారతదేశంలో ఆయన సంచరించి ఎందరో భక్తుల్ని అనుగ్రహించారు. అందుకే భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా పిలుస్తూ ఉన్నారు. అటువంటి భద్రాచలము మనకి అడవి ప్రాంతంలో ఉండేది. కాలక్రమేణా భద్రాచలము ఒక పట్టణ ప్రాంతంగా మారింది. భద్రుడు అనేటువంటి భక్తుడికి ఆయన అనుగ్రహించి ఆయనని ఒక కొండగా మార్చి ఆయన శిరస్సు మీద స్వామివారు శాశ్వతంగా కొలువై ఉన్నారు. అదే భద్రాచలము అని కాలక్రమంలో పేరు మారినది. ఇటువంటి భద్రాచలానికి అనేక విశేషాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అందులో భద్రాచలము అనగా అందరికీ మొదటిగా గుర్తుకు వచ్చేది స్వామివారి కళ్యాణ మహోత్సవము. అటువంటి కళ్యాణ మహోత్సవాన్ని జీవితంలో ఒక్కసారైనా ప్రత్యక్షంగా చూస్తే చాలు, వారి యొక్క జన్మ ధన్యం అవుతుంది. అటువంటి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరము మనకి శ్రీరామ నవమికి అనగా చైత్ర శుద్ధ నవమి నాడు అత్యంత వైభవంగా జరుగుతుంది. అటువంటి కళ్యాణ మహోత్సవాన్ని తలుచుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా వాడవాడలా ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రధానంగా భద్రాచలం వెళ్ళేటువంటి దారి అంతా కూడా అత్యంత దట్టమైన అటవీ ప్రాంతము. ఈ యొక్క ప్రాంతం నుండి మనము బయలుదేరి ఇప్పుడు భద్రాచలం వెళుతూ ఉన్నాము. భద్రాచలం వెళ్ళే దారిలో మనకి వివిధ సంప్రదాయాలకి సంబంధించిన వస్తువులు ఇప్పుడు దర్శనం ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి గిరిజనులు వారి యొక్క పంటని ఈ విధంగా దారి మధ్యలో అమ్ముతూ ఉన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా అవశ్యంగా చేయవలసిన యాత్ర భద్రాచల యాత్ర. భద్రాచలం రామచంద్రమూర్తి దర్శనం చేసుకుంటేనే చాలు, మనం చేసిన సర్వ పాపాల నుండి విముక్తి పొందడం జరుగుతుంది. అందుకే అన్ని మంత్రాలలోనికి కూడా అత్యంత ఉత్తమమైన ప్రతి ఒక్కరూ కూడా స్మరించదగిన మంత్రము రామమంత్రము. అందుకే రామమంత్రాన్ని తారక మంత్రము అని పిలుస్తారు. రాముడు తన జీవితంలో ఒకే మాట ఒకే బాణము అనేటువంటి నానుడితో ఆయన ధర్మానికి కట్టుబడి జీవించడం జరిగినది. అందుకే రాముడు త్రేతాయుగంలో జన్మించి పాలన చేసిన ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ కూడా రామ మంత్రానికి రాముడికి అంత శక్తి ఉన్నది. ఆయన యొక్క అనుగ్రహం పొందడానికై ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అదే రాముడికి ఉండేటువంటి అద్భుతమైన శక్తి. ఏ యాత్రకి వెళ్ళినా ప్రధానంగా అక్కడ ఉండేటువంటి నది లేదా తీర్థములో స్నానం ఆచరించిన అనంతరమే మనము అక్కడ ఉండేటువంటి స్వామిని దర్శించాలి. ఇలా
యాత్ర చేస్తేనే ఆ యాత్ర ఫలము మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. కేవలం అక్కడ ఉండేటువంటి స్వామిని దర్శనం చేసుకుంటే కొంత ఫలితాన్ని మాత్రమే పొందుతాము. అందుకే ముందుగా అత్యంత పవిత్రమైన గోదావరి నదిలో స్నానం ఆచరించిన అనంతరము స్వామి దర్శనం చేసుకోవడము అత్యంత శుభప్రదము. మనం చూస్తున్నటువంటి కొండే భద్రుడు, అనగా భద్రుడు స్వయంగా తాను తపస్సు చేసి రామచంద్రమూర్తిని వరం కోరి తన శిరస్సుపై ఉంచుకున్నాడు. ఈమె పోకల దమ్మక్క. మొట్టమొదటిసారిగా రామచంద్రమూర్తి ఈమె యొక్క కలలో కనిపించి, నేను భద్రాచలం అడవి ప్రాంతంలో ఒక పుట్టలో కొలువై ఉన్నాను, నన్ను నీవు వెలికితీసి నా యొక్క ఆరాధన చెయ్యి అని చెప్పి స్వామివారు కలలో కనిపించి చెప్పడం జరిగినది. పోకల దమ్మక్క అత్యంత రామ భక్తురాలు. ఆమె స్వామివారిని వెలికితీసి తాటి ఆకులతో పందిరి వేసి ప్రతినిత్యము కూడా స్వామివారికి తాటి పండ్లు నివేదన చేస్తూ ఉండేది. కాలక్రమంలో భక్త రామదాస్ గారు స్వామివారికి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేసి తానిషా ప్రభువు దగ్గర నుండి అనుమతి తీసుకుంటారు. ఆ తరువాత తానిషా ప్రభు భక్త రామదాసుకి అనుమతి ఇవ్వడము, ఆ తరువాత కాలంలో ఈ యొక్క పరిసర ప్రాంతాలలో ఆయన పాలన చేస్తూ స్వామివారికి ఆలయాన్ని నిర్మించడం జరిగినది రామదాసు గారు. ఆ తరువాత రామదాసు గారు తానిషా ధనంతో ఆలయాన్ని నిర్మించారు అని తానిషా భ్రమపడి రామదాసు గారిని గోల్కొండ కోటలో బంధించి అనేక రకాల బాధలకి గురి చేస్తాడు. ఆ సమయంలో భక్త రామదాసు గారు స్వామివారిని వేడుకొనగా స్వామివారు తానిషాకి రాత్రి కలలో కనబడి, నా యొక్క ఆలయాన్ని నిర్మించినందుకు ఎంత ధనము ఖర్చు అయిందో ఆ యొక్క ధనాన్ని నీకు అందజేస్తాను అని చెప్పి రామచంద్రమూర్తి కాలం నాటి బంగారు నాణాలు తానిషాకి అందజేయడం జరుగుతుంది. తానిషా వెంటనే రామదాసుని చెరవిముక్తుని చేసి రామదాసుని వేడుకోవడం జరుగుతుంది. రామదాసు గారు రాముడికి అత్యంత ప్రియ భక్తుడు అని చెప్పడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. రామదాస్ గారు ఆలయం అంతా నిర్మించిన తరువాత ఆలయంపై ఉండే శిఖరాన్ని ప్రతిష్ఠించాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా శిఖరం అనుకూలంగా ఉండదు. తిరిగి రామచంద్రమూర్తి రామదాసు గారికి కలలో కనిపించి, ఆలయ శిఖరంపై ఉండేటువంటి గోపురాన్ని నేను నీకు అందజేస్తాను, రేపు గోదావరి నదిలో స్నానం చేసి నన్ను ప్రార్థించు అని సాక్షాత్ రామచంద్రమూర్తి చెప్పడం జరుగుతుంది. రామదాసు గారు అదేవిధంగా భక్తి శ్రద్ధలతో గోదావరి నదిలో స్నానం చేసి స్వామిని ప్రార్థించి సరికి ఆయన చేతులలో స్వామివారి యొక్క గోపురం సుదర్శన చక్రము కనిపిస్తుంది. ఆ యొక్క సుదర్శన చక్రాన్నే స్వామివారు తీసుకువచ్చి ఆలయ గోపురంపై ప్రతిష్ఠించడం జరిగినది. ఇప్పటికీ భద్రాచలం ఆలయంపై అప్పటి రామదాసు ప్రతిష్ఠించిన సుదర్శన చక్రము మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. అంత మహిమాన్విత గల గొప్ప క్షేత్రము భద్రాచలము. అంతేకాకుండా భక్త రామదాసు గారు స్వామివారికి అమ్మవారికి అనేక ఆభరణాలు చేయించి అందించడం జరిగినది. ఎప్పటికీ భద్రాచల కళ్యాణ సమయంలో శ్రీరామ నవమి రోజున భక్త రామదాసు చేయించిన మంగళ సూత్రము అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇది భద్రాచల కళ్యాణ మహోత్సవంలో అత్యంత అద్భుతమైన ఘట్టము. అప్పటి సమయంలో
స్వామివారి కళ్యాణ మహోత్సవానికి కావలసిన ముత్యాల తలంబ్రాలు తానీషా స్వయంగా సమర్పించేవారు. ఇప్పటి కాలంలో తెలంగాణ ప్రభుత్వము స్వామివారికి ఆ యొక్క ముత్యాల తలంబ్రాలు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అనగా శ్రీరామ నవమికి స్వామివారికి తల మీద పోసేటువంటి తలంబ్రాలు చేతితో స్వయంగా భక్తులు తయారు చేసి అందిస్తారు. ఇది భద్రాచలంలో ఉండేటువంటి ప్రత్యేకత. భద్రాచలం యొక్క ప్రత్యేకత మరొకటి ఏమిటండి అనగా, భద్రాచలం వెళ్ళే భక్తులు శక్తి కొలది సంప్రదాయ వస్త్రాలు స్వామివారికి సమర్పించడము అత్యంత శుభప్రదము. స్వామి యొక్క అనుగ్రహం మనకి పరోక్షంగా ప్రత్యక్షంగా లభిస్తుంది. మనం చూస్తున్న ప్రదేశమే మిథిలా ప్రాంగణము. అనగా శ్రీరామనవమి సందర్భముగా స్వామివారికి అమ్మవారికి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం ఇక్కడే జరుగుతుంది. అదేవిధంగా భద్రాచలం దర్శనం అయిన అనంతరము కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని భుజించడము ప్రత్యక్షంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని మనకి కలగజేస్తుంది. ఇక్కడ ప్రసాదాన్ని ప్రతినిత్యము కూడా భక్తులకి అందజేస్తారు. ప్రధానంగా ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు స్వామి యొక్క ప్రసాదాన్ని ఇక్కడ భక్తులకి అందజేస్తారు. ప్రధానంగా ప్రసాదము అంటేనే స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం ప్రత్యక్షంగా స్వీకరించడము. ఆ ప్రసాదాన్ని స్వీకరించి స్వామి అనుగ్రహాన్ని పొందడము మన యొక్క పూర్వజన్మ సుకృతము. అంతేకాకుండా ప్రసాదాన్ని స్వీకరించిన అనంతరము మన శక్తి కొలది ఆలయ అభివృద్ధి గురించి తోచిన దక్షిణ లేదా మనం సమర్పించేటువంటి చిరు కానుక స్వామివారికి అక్కడ అందించడము మనకి స్వామి అనుగ్రహాన్ని కలుగజేస్తుంది. కావున భద్రాచల యాత్ర ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి అయినా జీవితంలో చేయడము అత్యంత శుభప్రదము. అందరికీ కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలగాలని భక్తితో ప్రార్థిస్తూ శ్రీరామ జయం.